ఎంతో మంచి చేసిన ఎన్టీఆర్నే ప్రజలు ఓడించారన్నారు ఎర్రబెల్లి. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదని గుర్తు చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న ఎర్రబెల్లి మరో 6 నెలల్లో కాంగ్రెస్ మోసాలు మొత్తం బయటపడతాయంటూ అన్నారు. చాలా చూసాం. తెలుగుదేశం ఓడిపోయింది ఒకసారి. ఓడిపోయినంత మాత్రాన ఎన్టీ రామారావు ఎన్నో స్కీమ్స్ చేశాడు. అసలు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టాడు, పెన్షన్ విధానం ప్రవేశపెట్టాడు, మహిళలకు సమాన హక్కు కల్పించాడు. ఇవన్నీ చేసిన ఎన్టీ రామారావునే అప్పుడు ఓడగొట్టిరు, కొత్త ఏమైనా ఆశ వస్తాయని. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినాక ఎన్టీ రామారావు గారిని 260 సీట్లతో గెలిపించారు. వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా లేకుండా కూడా పోయింది. అప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఇక పార్టీ మారడానికి తాను పార్ట్ టైం పొలిటీషియన్ కాదంటున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వ్యవసాయంలో పంట పాడైతే పొలాన్ని కష్టపడి బాగు చేసుకుంటాం కానీ వదిలేసి వెళ్ళం అంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ని మరింత బలోపేతం చేసి ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. నేను ఫుల్ టైం పొలిటీషియన్. ఒక రైతు వ్యవసాయం ఏ తీరుగా చేసుకుంటారో ఆ తీరుగా చేసుకుంటారు. 1-2 వ్యవసాయం చేసుకున్న మడులు ఎండిపోవచ్చు. ఖచ్చితంగా ఆ వ్యవసాయ క్షేత్రాన్ని ఖచ్చితంగా బాగు చేసే ప్రయత్నం చేసుకుంటాం. ఒకరిద్దరు పోయినంత మాత్రాన పోయేది లేదు. పదవి ఉన్నదని చెప్పి పొంగిపోలేదు, పదవి పోయిందని కుంగిపోయేది లేదు. ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసము మా అధినేత ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.